ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ఓం శాంతి. ఈరోజు సద్గురువారం. మరి బట్టి సెకండ్ డే.
బాబా చెప్తారు, ప్రీత్ కి రీత్ నిభానే వాలే. ప్రీతి యొక్క రీతి ఏమి? तो बाप दादा सर्व बच्चों की याद और प्यार का रिटर्न देने के लिए बच्चों के समान साकार रूप में आते हैं. అంటే బాబాకు చాలా ప్రీతి మన పైన. మనం బాబా తలంపు చేస్తూ ఉంటాం. మరి మనకి ఎంత ప్రీతి ఉంది బాబా పైన. అయితే దాని రిటర్న్ బాబా ఎట్లా చేస్తారు? దాని రిటర్న్ బాబా కూడా మనలాగా సాకార రూపంలో వచ్చి మన మిలన్ చేస్తారు. అవే అంటే నిరాకారంలో ఉండి ఆకారకు వచ్చి ఆకార నుంచి మరి సాకారంలో వచ్చి బిడ్డలందరినీ మిలన్ చేసేదే బాబా ప్రీతికు రిటర్న్ ఇస్తారు. క్యూంకి సమాన్ బన్నా హీ స్నేహ కా రిటర్న్ హై. మన సమాన్ బాబా ఆగేది అంటే మన సాకారంలో ఉన్నాం. అట్లా శివబాబా కూడా సాకారంలో వచ్చేదంటే మన ప్రీతికు రిటర్న్ ఇచ్చేది దీని అర్థం. స్నేహాని రిటర్న్ అంటే స్నేహాని రిటర్న్ అర్థమైందా? సమాన్ అయ్యేది. నిజంగానే మనకు కూడా బాబా పైన స్నేహం ఉంటే మనం బాబా సమానంగా అయిపోవాలి. బాబా ఇప్పుడు మన కోసం మన సమాన్ సాకారంలో వచ్చినారు. అదే ప్రీతిని అర్థం. तो बाप बच्चों के सदा स्नेही और सदा आज्ञाकारी भी है. చూడండి భగవాన్ ఏం చెప్తున్నారు, తండ్రికు బిడ్డల పైన ఎంత స్నేహం ఉందంటే చెప్తారు, నేను మీకు సదా స్నేహి మరి సదా ఆజ్ఞాకారి అయినాను. మన మాట విని వచ్చినారు శ్రీబాబు, ఆజ్ఞాకారి అయినారు. బాబాకు బిడ్డల పైన ఎంత స్నేహం ఎంత ప్రీతి ఉంది. बच्चे बुलाते हैं और बाप आ जाते हैं, समान बन जाते हैं. बाप परकाया प्रवेश होकर प्रीत की रीत निभाने आ जाते हैं. भगवान మన పిలిచిన పరమాత్మని మరి ఆ తండ్రి వచ్చేసారు. మన సమానం అంటే ఒక శరీరంలో పరకాయ ప్రవేశం అయ్యి ప్రీతి యొక్క రీతిని నిభాయిస్తూ ఉన్నారు బాబా. तो अभी बच्चों को क्या करना है? బాబా ఏమో తన ప్రీతి ఒక రీతిని నిభాయించినారు. అయితే ఇప్పుడు బిడ్డలు ఏం చేయాలి? మనం ఏమి చేయాలి? మనకు బాబా పైన ప్రీతి ఉంటే वैसे तो सब बच्चे स्नेही हैं. मधुबन निवासी बनना स्नेह का रिटर्न है ना. तो दूर दूर से भाग कर आए, ये भी स्नेह है. संपूर्ण स्नेह का रिटर्न क्या है? అంటే మనం మధుబన్లో మధుబన్ పోతున్నాం. ఇంత దూరం నుంచి అక్కడ పోయి బాబాని మిలన్ చేస్తున్నాం. ఇది కూడా స్నేహాని రిటర్న్. మన తండ్రి పరంధాం నుంచి వస్తున్నారు స్వయం భగవాన్. మరి ఆ భగవాన్ని మిలన్ చేసానికి ఇంత దూరం నుంచి అక్కడ పోయేది, అది కూడా స్నేహాని రిటర్న్. సో స్నేహం అంటే పరస్పరంగా కలిసేది, సమాన్ అయ్యి కలిసేదే స్నేహాని రిటర్న్ అని అర్థం. సో ఇప్పుడు ఇదేమో స్నేహాని రిటర్న్. అయితే శివబాబా అడుగుతున్నారు, సంపూర్ణ స్నేహాని రిటర్న్ ఏమి? అట్లా సంపూర్ణ స్నేహం, స్నేహం ఏమో ఉంది, అయితే సంపూర్ణ స్నేహం ఏమి? तो साथ साथ बाप का भी स्नेह है. सदा एक संकल्प है कि सर्व बच्चे बाप समान बन जाए. जैसे बाप आप सबके समान स्नेह के कारण साकार वतनवासी बनते हैं, साकार रूपधारी बन जाते हैं, वैसे आप सब भी बाप समान आकारी
अव्यक्त वतनवासी बनो या निराकारी बाप समान गुणों के समान सर्व गुणों में मास्टर बन जाओ। इसको कहा जाता है संपूर्ण स्नेह का रिटर्न। అంటే శివ బాబాకు ఎంత స్నేహం ఉందంటే నిరాకార నుంచి మరి బ్రహ్మ బాబా అవ్యక్తవతం నుంచి ఇద్దరూ మన సమానం సాకార్లో వచ్చి మన మిలన చేస్తారు. మరి మా బాబా అడుగుతున్నారు, మీకు నా పైన సంపూర్ణ స్నేహం ఉందా? స్నేహం ఉంటే అవ్యక్తవతన్వాసి కావాలి, సదా ఆకారి రూపం పరిష్ఠా స్వరూప స్థితిలో ఉండాలి. నిజంగానే బాబా పైన స్నేహం ఉంటే ఇట్లా బ్రహ్మ బాబా ఇప్పుడు పరిష్ఠా స్వరూపులా ఉన్నారు. ప్రకాశకాయాలు సంపూర్ణ నిర్వికారి అయ్యేసి కర్మాతీత అవస్థలో అట్లా. మరి శివబాబా సమాన స్నేహం అంటే నిరాకారి సమాన స్నేహం. ఆ గుణాలన్నిటినీ మనం ధారణ చేసుకోవాలి. శివబాబా శాంతి సాగర్. మనం సదా శాంతిగా ఉన్నామా? మనకు నిజంగానే శివబాబా పైన స్నేహం ఉంటే మనం కూడా సదా శాంతి స్వరూప స్థితి. శివబాబా జ్ఞాన సాగర్. మనం కూడా జ్ఞాన స్వరూప స్థితిలో ఉండాలి. శివబాబా ప్రేమ సాగర్, ఆనంద సాగర్, దయా సాగర్, దుఃఖహర్త, సుఖహర్త. ఈ గుణాలంతా మనం మహిమ చేస్తాం శివబాబాని. అయితే బాబా చెప్తారు, మీకు నిజంగానే నా పైన స్నేహం ఉంటే, సంపూర్ణ స్నేహం ఉంటే మీరు కూడా మాస్టర్ దుఃఖహర్త, సుఖహర్త కావాలి, మాస్టర్ దయా సాగర్ కావాలి. అన్నిట్లో బాబా ఏమైనారో అదంతా మనం ఇప్పుడు ఈ శరీరం ద్వారా ఆ గుణాలని ప్రత్యక్షంగా చూపించాలి. తర్వాత నిరాకారి స్వరూపులకు కూడా ఉండేది అభ్యాసం చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు పరమాత్మ పైన నిజమైన స్నేహం ఉంది అని అర్థం. तो इसको कहा जाता है संपूर्ण स्नेह। ऐसे संपूर्ण स्नेह का रिटर्न देने वाले को क्या देने वाले हो या अभी बनना है? बने ज़रूर हो, लेकिन नंबरवार बाबा अड़ताరు, ఇట్లా అయినారా లేదు ఇంకా కావాలనా? नंबरवार ఏమో అయినారు. तो आज बाप दादा सर्वस्नेही बच्चों का खेल देख रहे थे. क्या खेल होगा? खेल देखना तो आपको भी अच्छा लगता है ना? क्या खेल देखा होगा? अमृत वेले के समय था हर एक आत्मा जो पक्षी समान उड़ने वाली है अथवा रॉकेट से भी ठीक है तेज से उड़ने वाली है, आवाज़ की गति से भी फास्ट जाने वाली, सब अपने अपने साकार स्थानों पर जैसे एरोड्रम है, एरोड्रम पर रहते हैं, वैसे सभी अपनी रूहानी एरोड्रम पर पहुंच गए ना। लक्ष्य और डायरेक्शन सबका एक ही है। लक्ष्य था उड़ करके बाप समान बनने का, और डायरेक्शन भी है एक सेकंड में उड़ने का। क्या हुआ? బాబా చెప్తారు, ఈరోజు బాబా ఒక ఆట చూసినారు. అందరికీ ఆట అంటే చాలా ఇష్టం, చూసేదానికి చాలా బాగుంటుంది ఆటను చూస్తూ ఉంటే. అట్లా ఈరోజు శివబాబా ఏం చూసినారు? బాప్ దాదా ఇద్దరు అమృత వేళ టైంలో ఏం చూసి ఉంటారు? అమృత వేళ టైంలో బాబా చెప్తారు, పక్షిలాగా ఫాస్ట్గా ఎగిరిపోయేది, అంటే రాకెట్ కంటే ఫాస్ట్గా ఎగిరేది ఆత్మ. మరి శబ్దం కంటే చాలా ఫాస్ట్గా ఎగిరేవాడు. వాళ్ళ సాకార స్థానం నుంచి, అంటే ఇదే ఏరోడ్రమ్ని అనుకోండి, ఇక్కడి నుంచి ఏరోడ్రమ్ నుంచి ఏరోప్లేన్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందా లేదా పైన, ఆ విధంగా మనందరం
అమృత వేళ కూర్చున్నాం యోగానికి కూర్చుంచి సెకండ్లో ఎగిరి పరంధాం వెళ్ళిపోవాలి. అట్లా పోతున్నారా? సెకండ్లో పరంధాం. ఆ ప్లేన్ ఎగురుతుందా? ఎగిరేదానికి కదా ఆ సమయంలో యోగానికి కూర్చుంటాం. చేసి బాబాది డైరెక్షన్ ఏమి డైరెక్షన్? సెకండ్లో వచ్చి చేరండి అట్లా బాబా చెప్తారు. అంటే తండ్రి మన లక్ష్యం కూడా అదే, ఎగిరి బాప్ సమాన్ కావాలి అట్లా అని బాబా డైరెక్షన్ కూడా అదే ఇస్తారు. ఒక్క సెకండ్లో ఎగిరి నా దగ్గర వచ్చేయండి అట్లా. సెకండ్లో మనస్సు బుద్ధి ఈ సాకార్ వతన్న వదిలేసి పరంధాంలో పోయేసి శివబాబా దగ్గర శాంతి సాగర్ దగ్గర పోయి ఆ స్వరూపాన్ని అనుభవం చేసేది. పరంధాం కూడా చాలా శాంతిగా ఉండే స్థానం, పరమాత్మ సమాన్ పవిత్రతాన్ని అనుభవం చేసేది, ఆనందాన్ని అనుభవం చేసేది. అట్లా తండ్రి దగ్గర పోయేసి కూర్చొని ఇదాన్ని అనుభవం చేయాలి. जैसे साइंस के साधन एरोप्लेन जब उड़ता है तो पहले चेकिंग होती है, फिर माल भरना होता है, जो भी उसमें चाहिए वो सब भरना होता है, चाहे पेट्रोल, चाहे हवा, चाहे खाने की चीज़ें, जो कुछ भी चाहिए उसके बाद ही धरनी को छोड़ करके उड़ता है. అయితే ఏరోప్లేన్ ఎగిరేందుకు ముందు దాంట్లో ఏమేమి కావాలన్నా అదంతా ఫిలప్ చేస్తారు. పెట్రోల్ లేకుండా ఎగురుతుందా ఏరోప్లేన్? ఎగరాలంటే ఎగిరేదానికి కాదు. సో మొదట్లో ఏం చేస్తారంటే ఏరోప్లేన్లో చెకింగ్ చేస్తారు. అన్నీ ఏం చెక్ చేస్తారు? అది అన్నీ సరిగ్గా ఉందా లేదా ఎగిరేదానికి అట్లా చెక్ చేస్తారు. ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత దాంట్లో పెట్రోల్ నిండిస్తారు, మరి గాలి నిండిస్తారు, ఎయిర్. అది అయిన తర్వాత తినే సామాన్లు కూడా దాంట్లో ఎక్కిస్తారు. అది అయిన తర్వాత ఎవరెవరు దాంట్లో పోదారు వాళ్ళ సామాన్లు కూడా ఎక్కిస్తారు. అన్నీ అయిపోయిన తర్వాతనే ఆ ప్లేన్ ఎగిరేది. ఆ విధంగా మనం పరంధాంలో ఒక సెకండ్ ఎగిరేదానికోసం ఏమేమి చెక్ చేసుకోవాలి? మొదట్లో ఆ చెకింగ్ లేకుండా ఎగిరితే మళ్ళీ ఏమవుతుంది? కింద వచ్చేస్తుంది. ఏరోప్లేన్ కూడా అంతే, చెక్ చేసుకోకుండా ఎగిరితే అది మరి కింద వచ్చేస్తుంది. మరి దాంట్లో పెట్రోల్ లేకుండా అవుతుందా? లేదు. అదేవిధంగా ఇక్కడ మనం ఏమేమి చేసుకోవాలి? పెట్రోల్ ఏమి, సామాన్లు ఏమి, చెకింగ్ ఏమి, మనం ప్లేన్ ఎగిరి పైన పోయేదానికోసం దాన్ని చూసుకోవాలి. అప్పుడే ఒక్క సెకండ్లో ఎగిరేది సాధ్యమవుతుంది. లేదంటే ఎగిరేదానికి అవుతుందా? చెప్పండి. तो ब्राह्मण आत्मा रूपी विमान भी अपने स्थान पर आ रही है, लेकिन जो भी डायरेक्शन अथवा जो एक सेकंड में उड़ने का उसमें कोई चेकिंग करने में रह जाते हैं. मैं आत्मा हूँ, शरीर नहीं, इसमें रहते हैं, तो इसी चेकिंग में रह गए. और कोई तो ज्ञान का मनन चिंतन करके स्वयं में शक्ति से भरने उसी में रह गए हैं. मैं मास्टर ज्ञान स्वरूप हूँ, मैं मास्टर सर्वशक्तिवान हूँ, इस शुद्ध संकल्प तक रहे हैं, लेकिन स्वरूप नहीं बने हैं. और दूसरी बात, दूसरा स्टेज है कि भरने तक ही रह गए. कोई तो फिर भरने में बिजी होने के कारण उड़ने से रह गए हैं, क्योंकि शुद्ध संकल्प में तो रमण कर रहे हैं, लेकिन ये देह रूपी धरनी को छोड़ नहीं सकते हैं. అంటే ఇక్కడ మరి బ్రాహ్మణ ఆత్మలు
ఎగిరేదానికి రెడీ అయిపోయినారా? లేదు. కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే చెకింగ్లోనే బిజీగా ఉన్నారు. సెకండ్లో ఎగిరి రండి అంటే లేదు, దాని చెకింగ్. ఏం చెకింగ్ అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మ ఎట్లా అయినాను, ఆత్మని గురించే అనుకుంటూ ఉంటారు. అయితే పైన ఎగరలేదు, ఇక్కడే ఫైటింగ్. నేను శరీరం కాదు, నేను ఆత్మ అట్లా అని ఇది చెక్ చేస్తూ ఉన్నారు. మళ్ళా కొందరు ఏం చేస్తున్నారంటే స్వయంలో శక్తి నిండించుకునే దాంట్లోనే ఉన్నారు. అంటే నేను మాస్టర్ జ్ఞాన్ స్వరూప అయినాను, నేను మాస్టర్ సర్వశక్తిమాన్ అయినాను. ఇక్కడే ఉన్నారు, ఎగరలేదు పైన. మళ్ళా కొందరు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు జ్ఞానాన్ని మనం చింతన చేస్తూ ఉన్నారు. అంటే పెట్రోల్ ఎక్కించి దాంట్లో బిజీగా ఉన్నారు. ఈ విధంగా ఈ స్థూల లోకంలోనే ఉండి మనసు బుద్ధి ద్వారా ఇదన్నీ అనుకుంటూ చేస్తూ ఉన్నారు. పైన పరంధాంలో పోయి అక్కడ అనుభవం చేసే దాంట్లో తక్కువ. అందుకే మొదట్లోనే ఇదాన్ని సెట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే ఒక్క సెకండ్లో మనం టక్కుని పరంధామ అవస్థ ఏమో దాని అనుభవం చేసేది సాధ్యమవుతుంది. అందుకు ఒకసారి స్వదర్శన చక్రాన్ని తిప్పిన తర్వాత మనసు క్లీన్ అయిపోతుంది, అన్నీ నిండి ఉంటుంది. అప్పుడు పైన ఎగిరిపోయేదానికి అవుతుంది. సో రేపు అమృత్ వేళ ఏం చేయాలి? విచార్ సాగర్ మంథన్ మొదట్లోనే చేసి పెట్టండి. మొదటి రోజే నైట్ నేను శరీరం కాదు, నేను ఆత్మ అనే దాన్ని బాగా అనుభవం చేయండి. మరి చాలా బిజీగా ఉండండి. విచార్ సాగర్ మంథన్లో మొదట్లోనే ఆ జ్ఞానాన్ని నిండించి పెట్టుకోండి. జ్ఞానాన్ని పెట్రోల్ కానీ అని. అప్పుడే అమృత్ వేళ ఏమవుతుందంటే సెకండ్లో ఎగిరి పరంధాం పోయవచ్చు. లేదంటే రోజంతా ఏదో ఒక వ్యర్థసంకల్పం చేస్తూ ఉంటారు, రోజంతా ఎవరి దగ్గర ఏదో మాట్లాడి ఉంటారు, రోజంతా ఏమో జరిగి ఉంటుంది. అమృత్ వేళ మరి అది విఘ్న అయిపోతుంది. యోగాలో ఒక సెకండ్లో పరంధాం స్టేజ్లో పోయేదానికి కాదు. అర్థమైందా? అశరీరీ స్టేజ్ పర్ స్థిత్ నహీ హో సక్తే హో. రోజంతా వేరే మాటల్లో బిజీగా ఉంటాం. ఇట్లా బిజీగా ఉండి తర్వాత అమృత్ వేళ లేచి కూర్చొని సెకండ్లో పరంధాం స్టేజ్ని అనుభవం చేయాలంటే చేసానికి కాదు. तो ऐसे स्थित नहीं हो सकते. बोझ चुने हुए थोड़े से है जो बाप के डायरेक्शन अनुसार एक सेकंड में उड़ करके सूक्ष्म वतन व मूल वतन में पहुँचेंगे. చాలా తక్కువ మంది ఉన్నారు అమృత్ వేళ శివబాబా డైరెక్షన్ అనుసారంగా ఎగిరి సూక్ష్మవతన్ కానీ మూలవతన్లో పోయి చేరుతారు. మనసు బుద్ధి పూర్తిగా దాని అనుభవం చేసే దాంట్లో ఉండాలి. ఊరికే కామెంటరీ వింటూ ఉంటారు సరే, ఆ కామెంటరీ వెంట చేరి ఆ అనుభవం కూడా చేస్తూ ఉండాలి. అప్పుడే మనం సూక్ష్మవతన్ మూలవతన్లో ఎగిరిపోవచ్చు. तो जैसे बाप प्रवेश होते हैं और फिर चले जाते हैं, तो जैसे परमात्मा प्रवेश होने योग्य है वैसे मर्जीवा जन्मधारी ब्राह्मण आत्माएं भी महान आत्माएं प्रवेश होने योग्य है. బాబా చెప్తారు పరంధాం నుంచి మళ్ళీ మనం ఇక్కడ కిందో ప్రవేశం కావు, అన్ని పని చేశాను. ఏ విధంగా నిరాకార్ భగవాన్ అక్కడి నుంచి బ్రహ్మ బాబా శరీరంలో ప్రవేశం అవుతారు, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు పరంధాం. ఆ విధంగా బాబా చెప్తారు బ్రహ్మ బాబా బిడ్డలు, బ్రహ్మ కుమారి శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలు, మహానాత్మలు, వాళ్ళు కూడా ఈ విధంగా పైన ఉండి ఇట్లా ప్రవేశమై మళ్ళీ దీన్ని వదిలేసి పరంధాం ఎప్పుడు కావాలనో అప్పుడు పోయేది, ఎప్పుడు కావాలనో అప్పుడు శరీరంలో వచ్చి పని చేసేది ఇది అవుతుంది.
అంటే నిరాకారి సో సాకారి, సాకారి సో నిరాకారి, ఈ అవస్థని చాలా బాగా అనుభవం చేయాలి. तो जब चाहो तभी परमधाम निवासी योगी बनो, जब चाहो सूक्ष्म वतनवासी बनो. स्वतंत्र होना, तीनों ही रूप के मालिक हो, तीन लोगों के मालिक हो. ఎప్పుడు కావాలన్నా అప్పుడు పరంధాం నివాసి అయ్యి ఆ పరంధాం స్టేజ్ని అనుభవం చేయాలి. ఎప్పుడు కావాలన్నా అప్పుడు సూక్ష్మవతన్ వాసి అయ్యి పరిష్ఠా స్వరూప స్థితిని అనుభవం చేయాలి. తర్వాత ఈ సాకార లోకంలో మన దేవతా స్వరూపం కానీ ఈ స్వరూపాన్ని అనుభవం చేసానికి రావాలి. ఈ విధంగా ఈ మూడు లోకాల్లో కూడా మనం ఏ స్టేజ్ కావాలనో ఆ స్టేజ్, ఆకారి, సాకారి, నిరాకారి, ఆ మూడు స్టేజెస్ని అనుభవం చేయాలి. మన మూడు లోకాన్ని మాలిక్ అయిన, మూడు లోకాన్ని మాలిక్ అంటే, మాలిక్ అంటే అర్థం ఏమి? మనకి ఎప్పుడు ఎక్కడ పోయి కూర్చోవాలన్నా అక్కడ స్వతంత్రంగా పోయి కూర్చోవచ్చు. ఇప్పుడిప్పుడు నాకు పరంధాం స్టేజ్లో పోయి కూర్చోవాలని అనుకుంటే దాన్ని పూర్తిగా అనుభవం చేసేది అట్లా ఉండేవాళ్ళే మాలిక్, స్వతంత్రంగా ఉండే మాలిక్. ఇప్పుడిప్పుడు అవ్యక్త పరిష్ఠ అయ్యేసి ఆ పరిష్ఠ స్టేజ్ని అనుభవం చేయాలని అనుకుంటే ఫుల్ పవర్తో దాన్ని అనుభవం చేసేది. తర్వాత ఇప్పుడిప్పుడు సత్యుగాని స్టేజ్ అనుభవం కావాలంటే దాన్ని పూర్తిగా అట్లనే అనుభవం చేసేది ఆ గుణాలని. మరి ఇప్పుడిప్పుడు బ్రాహ్మణ్ స్వరూప స్టేజ్ కావాలి, మహాదాని, వరదాని, విశ్వ కళ్యాణకారి కావాలి, అప్పుడు దాని అనుభవం చేసేది. అంటే సమయ సందర్భ అనుసారంగా మన పని అనుసారంగా ఏ స్టేజ్లో కావాలన్నా ఆ స్టేజ్లో మనం ఫుల్ అథారిటీతో దీని అనుభవం చేయాలి. అప్పుడే మన స్వతంత్ర ఆత్మ మాలిక్ అయినంని అర్థం. మూడు లోకాన్ని మాలిక్. అథారిటీతో అనుభవం చేస్తారా? ఊరికే కామెంటరీ వింటూ ఉంటారా? ఏం చేస్తున్నారు? అథారిటీతో అనుభవం చేయండి. तो इस समय त्रिलोकीनाथ हो तो माया अपने स्थान पर जब चाहे तभी आ सकती है. బాబా చెప్తారు త్రిలోకీనాథ్. బాబా చెప్తారు సారీ అంటే నాథ్ అంటే అర్థం ఏమి? అధికారి. అధికారి ఎప్పుడు ఏ స్థానంలో కావాలన్నా ఆ స్థానంలో పోయి కూర్చోవచ్చు. ఎట్లా ఇప్పుడు పెద్ద హౌస్ ఉంటుంది, ఎప్పుడు కావాలన్నా అప్పుడు బెడ్రూమ్లో పోయి కూర్చుంటారు, ఎప్పుడు కావాలన్నా విజిటింగ్ రూమ్ పోదారు, ఎప్పుడు కావాలన్నా అప్పుడు హాల్లో కూర్చుంటారు. అవుతుందా లేదా? ఆ విధంగా మన మూడు లోకాన్ని మాలిక్. ఏ సమయంలో మనకు ఏది చాలా అవశ్యం అనిపిస్తుందో, ఇప్పుడు చాలా కిందో పరిస్థితి ఎక్కువ ఉంటుంది, ఏమో పరిస్థితులు అశాంతి చేసే పరిస్థితి, దాన్ని వదిలేసి ఒక్క సెకండ్లో మనం పరంధాం స్టేజ్ని అనుభవం చేయాలనుకుంటే చేయొచ్చు. మళ్ళీ ఎవరికో మనం జ్ఞానాన్ని టచింగ్ ఇవ్వాలి, మనసా సేవ చేయాలి. అప్పుడు వెంటనే పరిష్ఠా స్వరూపం ధారణ చేసుకొని మనసా సేవ చేయొచ్చు. తర్వాత మనకు సత్యగాని స్టేజ్ అనుభవం కావాలనుకోండి, వెంటనే అనుభవం కావచ్చు. ఈ విధంగా మనం ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ కావాలనో ఫ్రీగా అథారిటీతో అనుభవం చేయాలి. దీనిని చెప్తారు మాలిక్. మూడు లోకాన్ని మాలిక్ అని అర్థం. అర్థమైందా? మూడు లోకాన్ని మాలిక్ కావాలి ఈ సమయం అనుసారంగా, ఇప్పుడు జరిగే పరిస్థితి అనుసారంగా. तो एक सेकेंड में उड़ने का సహజ్ తరీకా మళ్ళీ బాబా మనకు మెథడ్ నేర్పిస్తారు. ఎట్లా ఒక్క సెకండ్లో ఎక్కడ కావాలనో అక్కడ పోయి చేరేది అట్లా. तो कई बच्चे एक संकल्प, कई बच्चों का एक संकल्प पहुंचता है कि बाप तो निर्बंधन है और हम तो देह का बंधन में हैं, कर्म के बंधन में हैं. लेकिन बाप दादा एक क्वेश्चन पूछते हैं, अभी तक क्या देह सहित त्याग नहीं किया है? చాలామంది బిడ్డలు అడుగుతారు, చెప్తారు
ఏం చెప్తారంటే, బాబా మీకేమో దేహం లేదు, నిర్బంధంగా ఉన్నారు, ఎవరు మిమ్మల్ని బంధన వేసానికి కాదు అట్లా అని. మాకేమో బంధనాలు ఉంది కదా, ఎట్లా అట్లా పోయి కూర్చునేది అట్లా అని అడుగుతారు. బాబా చెప్తారు, మీకు ఏ రోజు ఆత్మజ్ఞానం దొరికిందో ఆ రోజే మీరు స్వయంని ఆత్మని అనుకున్నారా, దేహాన్ని అనుకున్నారా? ఇప్పుడు వరకు దేహాన్ని స్మృతిని త్యాగమే చేయలేదు. మన దేహం కాదు కదా, నేను కూడా ఆత్మనే కదా. సో ఆత్మ అభిమాని కావాలి, ఈ దేహసహితంగా అని త్యాగం చేయండి చెప్పినారా లేదా బాబా? तो पहले वायदा है सब बच्चों का कि तन मन धन सब कुछ तेरा या मेरा. जब तेरा है मेरा है ही नहीं तो फिर बंधन कहाँ से आया? మొదట్లోనే మనం చెప్పేశాం బాబా నాది ఏమీ లేదు, అంతా నీది అట్లా అని. తనం నీది, శరీరం ఈ మనసు నీది, మా ధనం నీది, సంబంధం నీది, అంతా నీది అని చెప్పిన తర్వాత మళ్ళీ నాది ఎక్కడి నుంచి వచ్చింది? దేనిపైన నాదిని ఉంటుందో అదే బంధనాలు తీసుకొచ్చేదానికి కారణమవుతుంది. మనస్సు ద్వారా త్యాగం చేయాలి, బయట త్యాగం కాదు, లోపల త్యాగం చేయాలి. నాదిన దాని అనుభవం చేయకూడదు. అన్నీ నీదిని చెప్పేశాం, అర్థమైందా? నీదిని చెప్పిన తర్వాత మనకు బంధన ఏమీ లేదు, అన్నీ చూసుకునేది శివబాబా. तो ये तो लोन पर बाप दादा ने दिया हुआ है, आप ट्रस्टी हो न कि मालिक हो. ఈ శరీరం కానీ, ధనం కానీ, మనసు కానీ అన్నీ బాబాకి ఇచ్చిన తర్వాత మళ్ళీ బాబా మనకు లోన్ ఇచ్చినారు, ఇప్పుడు చూసుకో నువ్వు ట్రస్టీగా ఉండి అట్లా అని. మన మాలిక్ దీనికి కాదు, మన త్రిలోక్ మాలిక్, 3 లోకాని మాలిక్. ఈ హద్దు శరీరానికి మాలిక్, దీనికి కాదు. ఇదాన్ని బాబాకి ఇచ్చేసాం. तो जब मर्जीवा बन गए हो तो 63 जन्मों का हिसाब समाप्त हो गया है. 83 बर्थ का हिसाब समाप्त हो गया है. अभी तो 84th बर्थ है. బాబా చెప్తారు, మన మర్జీవా అయిపోయినాం, ఆల్రెడీ చనిపోయినాం. 83 జన్మాలే మన దీని ఉండింది. ఇది 84వ జన్మ, ఈ బ్రాహ్మణ జన్మ. ఈ జన్మ మనది కాదు, ఈ జన్మ బాబాకి ఇచ్చేసాం మనం. 84వ జన్మ బాబాకి ఇచ్చేసామంటే దీని బాబా చూసుకుంటారు. మనం నాది అని అనుకుంటే చాలా కష్టపడదాం. బాబాని చూసుకుంటారంటే మనకు చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ 84వ జన్మ బాబాది. तो इस जन्म की तुलना और जन्मों से कर नहीं सकते हैं. వేరు జన్మలు, 83 జన్మాలు సతయుగం నుంచి కలియుగం అంతవరకు నాదిని చెప్పుకునేది అది వేరే మాట. ఇప్పుడు మనం సంగం యుగంలో వచ్చిన తర్వాత, నేను ఆత్మ అని తెలిసిన తర్వాత, నా తండ్రి బాబా అని తెలిసిన తర్వాత, అన్నీ బాబా నువ్వే చూసుకో అని చెప్పిన తర్వాత, సో ఈ జన్మాని విషయమే వేరే. 84వ జన్మ ఇది. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ పరమాత్మది ఫుల్గా. మనం ఏ బంధంలో వచ్చేది ఆ విషయమే లేదు, ఏ బంధంలో అనవసరంగా రావాలి. బ్రహ్మ బాబా ఏ బంధనాల్లో రాలేదు. 84 జన్మలు అన్నీ శివ బాబా చూసుకుంటారు అని వదిలేశారు. ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉండేది. అలా మనస్సు ద్వారా బాబా చూసుకుంటారు అని ఉండాలి. నాది దివ్య జన్మ కా బంధన్ నహీ హై, సంబంధ హై. ఇప్పుడు మనం తీసుకుంది దివ్య జన్మం, సాధారణ లౌకిక జన్మం కాదు. ఆ లౌకిక జన్మ అంతా గర్భం నుంచి జన్మం తీసుకొని అప్పుడు ఏదో వేరే విషయం. అయితే ఈ జన్మం వచ్చేసి మన దివ్య అలౌకిక జన్మలో వచ్చినాం. సో ఇక్కడ కర్మ బంధనం ఏమీ లేదు. ఇక్కడ శివబాబా దగ్గర సర్వ సంబంధం ఉంది.
तो कर्म बंधनी जन्म नहीं है ఈ జన్మ మనకు కర్మ బంధని జన్మ లేదు కర్మ యోగి జన్మ है ఈ బ్రాహ్మణ జన్మ దేనికోసం అంటే బాబా తలంపులో ఉండి అన్ని పని చేసి కర్మయోగి జన్మ కర్మ బంధన్ జన్మం కాదు ఇప్పుడు ఈ బ్రాహ్మణ జన్మ तो इस अलौकिक दिव्य जन्म में ब्राह्मण आत्मा स्वतंत्र है न कि परतंत्र నేను ఆత్మ శివబాబాని తెలుసుకున్న తర్వాత బ్రాహ్మణ్ అయినాను నేను స్వతంత్ర ఆత్మ అయిపోయినాను నాకు బంధనం ఏమీ లేదు పరతంత్రం లేదు స్వతంత్రంగా నేను ఎప్పుడు కావాలనో పరంధాం పోవచ్చు ఎప్పుడు కావాలనో సూక్ష్మవతం ఎప్పుడు కావాలనో సత్యుగాని అనుభవం ఈ అనుభవాల్లోనే ఉండే ఆత్మలు మనం బాబా గుణాలనే అనుభవం చేసేవాళ్ళు ఈ డ్రామాని తెలిసిపోయిందా లేదా ఈ డ్రామాలో ఇంకా మనకు ఏం బంధనం ఉంది బాబా చెప్పేది అనుసారంగా పార్ట్ చేస్తూ ఉండాలి శివబాబా ఎట్లా డైరెక్షన్ ఇస్తారు అట్లా పార్ట్ చేసేదే ఈ డ్రామాలో మనకు ఈ లాస్ట్ జన్మం అర్థమైందా బంధం లేకుండా చేయాలి బంధన ఎందుకు అనవసరంగా तो परतंत्र नहीं है तेरे को मेरे में लाते हो इसलिए परतंत्र हो जाता है నీదిని చెప్పిన తర్వాత నాదిగా చేసుకుంటాం అదే పెద్ద పరతంత్ర మొన్న 15th ఆగస్ట్ మీరు స్వతంత్ర దివస్ చేసినారా ఎట్లా చేశారు అన్ని నీది అంటే స్వతంత్ర అయిపోతాం మళ్ళీ నాదిని చేసుకుంటే బంధనాలు వచ్చేసి परतंत्र అయిపోతాం అర్థమైందా मेरा पहला हिसाब मेरा पहला संस्कार कहाँ से आया मेरा అని ఎక్కడి నుంచో వచ్చింది अगर ऐसे स्वतंत्र होकर रहो तो ये लोन मिला हुआ देह है तो सेकंड में उड़ सकते हो బాగా చెప్తారు నాది నా సంస్కారం నాది కాదు బాబాకి ఇచ్చేసాం నే స్వతంత్ర ఆత్మ అట్లా అని అనుకుంటేనే బాబా చెప్పినట్టుగా ఒక్క సెకండ్లో మనం పరంధాం స్టేజ్ కానీ అవ్యక్త ఫరిష్తా స్టేజ్ కానీ అనుభవం చేసేది సాధ్యం లేదంటే ఇది లాగుతూ ఉంటుంది ఏదంతా నాదియో అక్కడంతా బుద్ధి పోదా ఉంటుంది ఏమి అనుభవం చేసేది శాంతి స్వరూప అనుభవం కాదు ఆనంద స్వరూప అనుభవం కాదు ఏమి అనుభవం లేదంటే ఈ జన్మం దేనికి ఇప్పుడు అనుభవం చేయాలి ఎంత భాగ్యం మీకు బ్రాహ్మణ జన్మం దొరికింది तो जो वादा करते हैं कि जहाँ बिठाएंगे वहाँ बैठेंगे जो कहेंगे वो करेंगे तो बाप की बंधनी आत्मा हो या कर्म बंधनी आत्मा हो बाबा చెప్తారు మీరు మొదట్లోనే ప్రామిస్ చేస్తున్నారు ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చుంటారు మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను అట్లా అని సో బాబా బంధన్లో ఉన్నామా లేక కర్మ బంధన్లో ఉన్నామా ఏమి ఎవరు బంధనంలో ఉన్నారు శివబాబా బంధనంలో ఉన్నారా లేక కర్మ బంధనంలో ఉన్నారా ఏ బంధనం तो ये भी बाप ने डायरेक्शन दिया है कि कर्म तो करो आप स्वतंत्र हो चलाने वाला चला रहा है आप चल रहे हो आपकी सरस्वती माँ की ये विशेष धारणा थी ना हुकुम ही हुकुम चला रहा है तब तो नंबर 1 आगे आ गई है ఫాలో మా ఫాదర్ మదర్ అంటే బాబా ఏం డైరెక్షన్ ఇస్తున్నారంటే కర్మ ఏమో చేయండి అయితే స్వతంత్రంగా ఉండండి బాబా నడిపిస్తున్నారు చేయించేదంతా బాబా ఊరిగా నేను చేస్తున్నానంతే నిమిత్ మాత్రం బాబా చేయిస్తున్నారు మమ్మది ఇది స్లోగన్
ఏమి సరస్వతి మా జ్ఞాని విద్యాదేవి ఏం స్లోగన్స్ అదా చెప్తూ ఉంటారు. హుకుమీ హుకుం చలా రహా హై. బస్ నడిపించేవాడు నడిపిస్తూ ఉన్నాడు, నేను ఊరిగే తాను చెప్పినట్టుగా నడుస్తూ పోతూ ఉన్నాను, నాది ఏముంది. అట్లా అని దీని మనం కూడా ఫాలో చేయాలి. నా బాబా నాకేమంతా చెప్తారు, బస్ ఏమంతా నా ద్వారా చేయిస్తారు, అది చేస్తూ పోయేది, అంతే నా పని. అట్లా అని అనుకోండి, బంధనం ఏమీ ఉండదు. నేను చేస్తున్నాను నాది ఇది, అప్పుడే నాకు బంధనం వస్తుంది. तो माया का रॉयल रूप और उस पर विजय प्राप्त करने की विधि, అందుకోసం మనకు బాబా డైరెక్షన్ ఇస్తారు, నేను చెప్పే చేస్తూ పోతూ ఉండండి. कर्म भोग है, कर्म बंधन है, संस्कारों का बंधन है, संगठन का बंधन है. ये सब व्यर्थ संकल्प रूपी जाल को अपने आप ही इमर्ज करते हो. వాస్తవంగా మనం స్వతంత్ర ఆత్మ, ఏ బంధనం లేదు, కర్మ బంధనం లేదు, కర్మ భోగ్ కూడా లేదు, సంస్కారాన్ని బంధన్ కూడా లేదు, సంఘటనది బంధన్ కూడా లేదు. నేను ఆత్మ జ్యోతి స్వరూప్ స్వతంత్ర. మనమే దీన్ని ఇమర్జ్ చేసుకుంటాం ఈ వ్యర్థ సంకల్పాన్ని. ఏ వ్యర్థ సంకల్పం? నా కర్మ భోగం ఇది, నా బంధనం ఇట్లా ఉంది, అట్లా అని మనమే ఇమర్జ్ చేసుకునే. జ్యోతి ఆత్మకు ఏ బంధనం ఉంది? నేను ఆత్మ మనస్సు బుద్ధి సంస్కారంతో ఉండి, నేను పరంధామ్ నివాసి, శివబాబా బిడ్డ, శివబాబా అన్నీ చూసుకుంటారు. అట్లా అనుకుంటే ఏం బంధనం ఉంది? బంధనమే లేదు, మనస్సుకు బంధనమే లేదు. మనమే ఆ మనస్సుని బంధంలో తీసుకొస్తాం వ్యర్థ సంకల్పంతో. समझा? इस जाल में फंस जाते हो, फिर कहते हैं कि अभी छुड़ाओ. మనమే బంధంలో ఇరుకొని పోయి మళ్ళీ బాబాకు చెప్తూ ఉంటాం, బాబా చాలా బంధనాలు ఉంది, విడిపించండి విడిపించండి. ఎవరు మీకు చెప్పింది పోయి ఇరుకుని పోవాలి అట్లా అని? స్వతంత్ర ఆత్మ కదా, మీకు బంధనం ఏమి లేదు, మీరు వదిలేస్తే పోదుంది. మనమే పట్టుకుంటాం, ఎందుకోసం మనమే పట్టుకునేది? మనం వదిలేస్తే అది బంధనం వెళ్ళిపోతుంది. మనస్సుతో ఫస్ట్ వదలాలి, మనస్సే కారణం అన్నిటికీ. ఆ మనస్సును ఏ బంధంలో పోకుండా చూసుకోండి. एक बाप दूसरा ने, तो ये तो सिर्फ विश्व की सेवा के लिए शरीर रहा हुआ है. पुराना शरीर में बाप शक्ति भर करके चला रहे हैं. ఈ శరీరం వాస్తవంగా ఇప్పుడు మనది కాదు. బాబా ఈ పాత శరీరాన్ని శక్తి ఇచ్చి, శక్తి నిండిచ్చి బాబా నడిపిస్తూ ఉన్నారు. విశ్వ సేవ అర్థ మాత్రమే ఈ శరీరాన్ని మనం యూజ్ చేసేది, అది కూడా బాబా యూజ్ చేస్తూ ఉన్నారు. నాకేముంది? తో జిమ్మేవారీ బాప్కి హే, రెస్పాన్సిబిలిటీ ఈ శరీరాన్ని నడిపించే రెస్పాన్సిబిలిటీ శివబాబాది. నాదీని మనం అనుకుంటే అప్పుడే మన మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. ఫిర్ ఆప్ క్యూ లేతే హం? బాబాది రెస్పాన్సిబిలిటీ, మన ఏం చేసేది? రెస్పాన్సిబిలిటీ संभाल भी नहीं सकते हो, लेकिन छोड़ते भी नहीं हो. బాబా చెప్తారు, మీకు జవాబుదారీ నిభాయించేది రాదు, అయితే ఆ జవాబుదారీని వదిలేది లేదు. బాబా మీరు చూసుకోండి అని మనసుతో వదిలేయచ్చు. అంటే పని చేయండి, బాబా నేర్పించినట్టుగా, బాబా శ్రీమతం ఇచ్చినట్టుగా చేస్తూ పోతూ ఉండాలి, అంతే. तो जिम्मेवारी छोड़ दो, अर्थात मेरापन छोड़ो. नादी नादी नेदी वदले. मेरा पुरुषार्थ, मेरी इन्वेंशन, मेरी सर्विस, मेरी टचिंग, ये मेरा जो है, मेरा गुण बहुत अच्छा है, मेरा हैंडलिंग पावर अच्छी है,
मेरी निर्णय शक्ति बहुत अच्छी है, मेरा समझने से यथार्थ नहीं है। मेरा समझ भी यथार्थ समझते हैं, वो भी रॉन्ग है। तो बाकी सब मिसअंडरस्टैंडिंग में है, मैं ही ठीक समझती हूँ। ये मेरा मेरा कहाँ से आया చూడండి, ఎన్ని రూపాల్లో రాయల్ మాయా వచ్చేసింది. ఎట్లా మేరా 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 నా పురుషార్థం అట్లా అని బరువుగా అనుభవం చేస్తారు. నా ఇన్వెన్షన్, నా సర్వీస్, నా టచింగ్, నా గుణం బాగుంది, నాది హ్యాండ్లింగ్ పవర్ బాగుంది, నా నిర్ణయ శక్తి చాలా బాగుంది, నా బుద్ధి శక్తి, అర్థం చేసుకునే శక్తి, నా తెలివి యథార్థంగా ఉంది. మిగతా వాళ్ళందరూ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, నేను ప్రాపర్ అండర్స్టాండింగ్ చేసుకున్నాను అట్లా అని నేను 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 నాది 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 ఇదన్నీ రాంగ్, వదిలేయండి. ఇదంతా రాయల్ రూప్ మాయా. इससे मर्जीवा बन जाओ तो सेकेंड में प्रकृति जीत बन जाएंगे. బాగా చెప్తారు. సెకండ్ దీనంతా వదిలేస్తే మర్జీవా అయిపోతే సెకండ్లో మనం ప్రకృతిని జయించేస్తాం. प्रकृति का आधार लेंगे लेकिन अधीन नहीं बनना है. ఈ శరీర రూపీ ప్రకృతి దీని ఆధారం తీసుకొని పని ఏమో చేయాలి. బాకీ ఈ నాది నాది ఇన్ని లిస్టు చెప్పినారు బాబా, అదన్నీ ఏమీ ఉండకూడదు, ప్లెయిన్గా ఉండాలి ఆత్మ. ఏ ప్రకారం నా బుద్ధి, నా హ్యాండ్లింగ్, ఎంత మోహం నా దానిపైన, నా బుద్ధి బాగుంది అని అనుకుంటారు. ఏం బాగుంది మీ బుద్ధి? బాబా కదా మనకి ఇచ్చినారు. సో ఇట్లా అధీనం కాకుండా దీన నడిపించాలి. అప్పుడే ప్రకృతి జీత్, విశ్వజీత్, జగజ్జీత్ బనేంగే. ఈ మేరా 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 దానికి అధీనం కాకుండా ఉంటే ప్రకృతి జీత్, విశ్వజీత్, జగజ్జీత్ అయిపోతాం మనం. फिर एक सेकेंड का डायरेक्शन अशरीरी भाव ये सहज हो जाएगा, स्वतः हो जाएगा. అప్పుడే బాబా ఇచ్చే డైరెక్షన్ ఒక్క సెకండ్లో మీరు పరంధామ్ స్టేజ్ అనుభవం చేయండి, పరిష్ఠా స్టేజ్ అనుభవం చేయండి. ఈ మూడు లోకాల్లో ఎక్కడ కావాలన్నా అక్కడ సెకండ్లో అనుభవం చేసేది ఈజీగా ఉంటుంది. మేరా మేరా వదిలేస్తేనే ఈజీగా ఉంటుంది. సెకండ్లో అశరీరి అయిపోండి అంటే అది కూడా ఈజీగా ఉంటుంది. తో ఖేల్ క్యా దేకా సునా. ఇప్పుడు ఆట ఏం చేస్తాం అది బాబా వినిపించినారు, విన్నారా? ఏమి ఆట? ఏమి ఆట? तेरे को मेरा समझ लेते, तेरे को मेरा बनाना ये बड़ी होशियार, చాలా బుద్ధిశాలి. నీదంతా నాది చేసేసారు. వాస్తవంగా ఇదంతా నీది, నీ దానికి బదులుగా నాది అని అనుకుంటారు. तो जैसे जादू मंत्र से जो कोई कार्य करते हैं तो पता नहीं पड़ता है कि क्या कर रहे हैं. ये भी रॉयल माया का जादू मंत्र कर देती है. మాయా ఎంత జాదూ మంత్రం చేసింది. జాదూ మంత్రం అంతా ఏమైనా చేస్తే ఎవరికి తెలిసేలేదు. మ్యాజిక్ పవర్ చూసినారా? మ్యాజిక్ పవర్ ఏమి? ఈ మాయాది మ్యాజిక్ పవర్. నీదంతా నాది చేసేసి కష్టంలో ఇరుకుని పోయేట్టుగా చేస్తుంది. మరి మనకు ఆ స్టేజే రాదు. హయ్యెస్ట్ స్టేజ్ రావాలంటే మొదటి మాట నాదీన శబ్దాన్ని మార్చుకోవాలి. అర్థమైందా? దాంట్లోనే మాయా ఉండేది. నాదీన శబ్దంలోనే మాయా ఉంది. రాయల్ మాయా ప్రవేశం అవుతుంది. మరి తెలిసే లేదు మనకు. మాయ మన ఏం చేసి పెట్టేసింది. ఎంత బాగా నిన్న యోగం చేసాం, ఈరోజు రానేలేదు. కారణం ఏమి? నాది నాది. అర్థమైందా? మాయ ఎట్లా మార్చేసింది సెకండ్లో. అభి కర్మ బంధని సే
కర్మయోగి సమజో. నేను కర్మ బంధని ఆత్మ కాదు, నేను ఆత్మ కర్మయోగి ఆత్మ. బాబా నా ద్వారా అన్ని చేయిస్తున్నారు, బాబానే చేయించేది అట్లా అనుకోండి. అనేక బంధనों से मुक्त एक बाप के संबंध में रहो तो सदा एवर रेडी रहेंगे. అనేక మేరా బంధనాల నుంచి ముక్తాయి ఒక్క శివబాబా సంబంధంలో ఉంటే మన సదా ఎవర్ రెడీగా ఉంటాం. ఎవర్ రెడీ అంటే అర్థమైందా? సదా రెడీ. ఎవర్ అంటే సదా బాబా చెప్పిన దానికంతా రెడీ. మనం సంకల్ప్ కియా और అశరీరి బాని. ఇప్పుడు బాబా డైరెక్షన్ ఇస్తారు, టక్కుని అశరీరి అయిపోండి ఇప్పుడే ఇట్లా అని. మనం టక్కుని అశరీరి అయిపోతాం, శరీరాన్ని మర్చిపోయి. తో ఏ ప్రాక్టీస్ కరో, బాగా ప్రాక్టీస్ చేయండి. నేను బాబా బిడ్డ, నేనే నాది కాదు, నేను కూడా బాబా బిడ్డ, శరీరం నాది కాదు అంత బాబాది. అట్లా అంతా అనుకుంటే సెకండ్లో అశరీరి అయ్యేది బాగా అనుభవం అవుతుంది. तो कितना भी सेवा में बिजी हो, कार्य की और चारों ओर खींचातान भी हो, बुद्धि सेवा के कार्य में अति बिजी है. ऐसे टाइम पर अशरीरी बनने का अभ्यास करो. మనం చాలా బిజీగా ఉండేటప్పుడు కూడా ఇది మధ్యలో ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా బాబాది, నేను ఆత్మ జ్యోతి బాబా బిడ్డ. అశరీరి అయ్యేదానికి ప్రాక్టీస్ చేయండి. అదే యథార్థ సేవ. యథార్థ సేవ చేస్తే మనం ఎప్పుడు బంధనంలో రాము. तो क्योंकि योग युक्त युक्ति युक्त सेवाधारी सदा सेवा करते भी उपराम रहते हैं. योग युक्त सेवाधारी, युक्ति युक्त सेवाधारी సదా సేవ చేస్తూ కూడా ఉపరామ్ అవస్థలో ఉంటారు. उपराम అంటే అన్నిటి నుంచి దూరం. ऐसे नहीं कि सेवा ज़्यादा है इसलिए अशरीरी नहीं बन सकते हैं. ఇట్లా అని చెప్పేదానికి లేదు. సేవ చాలా ఎక్కువ ఉంది, నేను అశరీరి అయ్యేదానికి కాలేదు లేదు. याद रखो मेरी सेवा नहीं, बाप ने दी है तो निर्बंधन रहेंगे. ఈ సేవ నాది కాదు, బాబా నాకు ఇచ్చినారు అట్లా అని అనుకుంటే మనకు బంధనం ఏమీ ఉండదు. ట్రస్టీగా ఉంటాం, బంధన్ ముక్త అయిపోతాం. ఇట్లా ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? అతికే బాద్ అంత్కి స్టేజ్ ఆనా హై. ఇప్పుడు అతిలో అన్నీ జరుగుతూ ఉంది, మరి అంత్ అయిపోతుంది. మన స్టేజ్ కూడా అంత్ సమయాన్ని స్టేజ్లో ఉండాలి. అంటే కర్మాతీత అవస్థ, కర్మాతీత అవస్థకు దగ్గర వచ్చేది అభ్యాసం చేయండి. తబ్ కహెంగే మేరే కో తేరే మే బదిలీ కియా, తేరే కో మేరా నహీ లగానా హై. బాగా చెప్తారు, నాదంతా నీదినే అనుకోవాలి. అది సేవ అంతా ఎవరిది? వాస్తవంగా శివబాబాది. దాని ఏమనుకుంటారు? నా సేవ నా సేవ, నా సెంటర్ నా సెంటర్, నా స్టూడెంట్ నాది 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 నాది. అంతా వాస్తవంగా శివబాబాది. శివబాబా దాని నాది అనుకునేస్తే చాలా పెద్ద పాపం. అంటే బాబా ఆస్తి మనది. ముఖ్యంగా సర్వగుణాలు, సర్వశక్తులు, సర్వజ్ఞాన ఖజానా ఇదంతా నాది. బాకీ స్థూలంగా ఏమంతా ఉందో బాబాది. నాది అనుకునేస్తే అమానత్ మే ఖ్యానత్. సమజా? నాది నాది అనుకుంటే బాబా సామాన్య నాది అనుకునేది చాలా పెద్ద తప్పు. ऐसा नहीं समझो. अभी का अभ्यास क्या करना है? जैसे बीच बीच में संकल्पों की ट्रैफिक कंट्रोल करते हो, ऐसे अति के समय पर अंत की स्टेज का अनुभव करो. బాగా చెప్తారు. ఎట్లా మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారా? అందరూ ట్రాఫిక్ కంట్రోల్ మర్చిపోదారా? అది నువ్వు చేయాలి. మరి మధ్యలో
అంతు సమయది స్టేజ్ కర్మాతీత అవస్థ, దానికి కూడా అనుభవం చేయండి. లేదంటే ఇప్పుడు ప్రపంచంలో ఇదన్నీ అతిలో పోదా ఉంది ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఒక వైరస్ వచ్చింది కదా, తర్వాత దీనికంటే భయంకర వైరస్ స్టార్ట్ అయింది ఇప్పుడు. మరి వరదలు వచ్చింది, దీనికంటే ఎక్కువగా ఫోర్స్గా సునామీ వచ్చేస్తుంది. ఏంటంటే ఈ నార్త్ పోల్ ఐస్ అంతా మెల్ట్ అవుతూ ఉంది. అది మెల్ట్ అయ్యేటప్పుడు సముద్రంలో నీళ్లు పొంగిపోయి వరదలు ఎక్కువ వచ్చేస్తూ ఉంది, వర్షం వస్తూ ఉంటుంది, ఏమేమో అవుతుంది, భూకంపం వచ్చేస్తుంది, మరి ఎక్కడెక్కడో నిప్పు అంటుకుంటుంది. ఇప్పుడు 4 సైడ్ కూడా ఇదంతా అతిలా వచ్చేస్తుంది. ఈ రోగాలు కూడా వెరైటీగా కనిపించగండ రోగాలు, భయంకరంగా ఉంది. ఇంకొక వైరస్ కూడా స్టార్ట్ అయింది, దీనికంటే పెద్ద భయంకర వైరస్ అది. ఈ మలేషియాలో స్టార్ట్ అయింది ఇప్పుడు, అది మరి భారత్కు వస్తూ ఉంది, తమిళనాడు నుంచి వస్తూ ఉంటుంది ఇక్కడ. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? అయితే బాబా చెప్తారు ఇదాన్ని అతిది స్టేజ్, దీంట్లో మనం అంతది స్టేజ్ని అభ్యాసం చేయాలి. అంతు సమయాన్ని స్టేజ్ అంటే కర్మాతీత అవస్థ, అప్పుడే పాస్ విత్ ఆనర్ అయిపోతాం. సెకండ్లో పాస్ విత్ ఆనర్, समझा? अच्छा, ऐसे बंधन मुक्त बाप समान जब चाहे प्रकृति जीत, संकल्प और संस्कार में ट्रस्टी, सदा देह की स्मृति से उपराम, ऐसे विश्व उपकारी विश्व कल्याणकारी बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా సదా బంధన్ ముక్త ఆత్మ, తండ్రి సమానం, ఎప్పుడు కావాలనో అప్పుడు ప్రకృతిలో వచ్చేది, ఎప్పుడు కావాలనో బయట, ప్రకృతి జీత ఆత్మ. తర్వాత సంకల్పం మరి సంస్కారం అన్నిట్లో కూడా సదా ట్రస్టీ, ఈ దేహాన్ని స్మృతి నుంచి ఉపరామ అవస్థ. ఈ విధంగా విశ్వ ఉపకారి విశ్వ కళ్యాణకారి బిడ్డలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తున్నారు, అర్థమైందా? ఇప్పుడు ఈరోజు సాకార్ మురళి కూడా కొంచెం హెడ్డింగ్ వినండి. मीठे बच्चे देरी से आते हुए तेज पुरुषार्थ करो तो बहुत आगे जा सकते हो. दूसरों की चिंता छोड़ अपने पुरुषार्थ में लग जाओ. అంటే బాగా చెప్తారు, లేట్గా వచ్చినా పర్వాలేదు, చాలా ఫాస్ట్గా పురుషార్థం చేయండి, ముందు పోవచ్చు. వేరే వాళ్ళ చింత అంతా చేయకూడదు, వాళ్ళు చేస్తున్నారా లేదా, వీళ్ళు చేస్తున్నారా లేదా, అదన్నీ వదిలేసి మనం మన పురుషార్థం చేస్తూ ఉండాలి, అప్పుడే ఫాస్ట్గా ముందు పోవచ్చు. మళ్ళీ ప్రశ్న అడుగుతారు బాబా, కౌన్సా కర్తవ్య ఏక్ బాప్ కా హీ जो कोई मनुष्य नहीं कर सकते. బాబా అడుగుతారు, ఏ కర్తవ్యం ఒక్క తండ్రి తప్ప వేరు ఎవరు మనుషులు చేసేది సాధ్యం లేదు. ఏమది కర్తవ్యం? మనుషు సే దేవతా బనానా, మనిషి నుంచి దేవతాగా చేసే కర్తవ్యం. ఉసే శాంతిధామ్ సుఖధామ్ కా మాలిక్ బనా దేనా. ये कर्तव्य एक बाप का ही है जो कोई मनुष्य नहीं कर सकते. तुम्हें निश्चय है संगम पर ही हम भगवान वाचा सुनते हैं. अभी स्वयं भगवान कल्प पहले मुआफिक राजयोग सिखा रहे हैं. मनुष्य से मनुष्य को देवता बनाना, उसे शांतिधाम सुखधाम का मालिक बना देना. बाबा చెప్తారు, మనిషిని దేవతగా చేసేది, వాళ్ళని సుఖధాం మరి శాంతిధాంకు మాలిక్గా చేసేది ఈ కర్తవ్యం ఒక్క తండ్రి తప్ప వేరు ఎవరు మనుషులు చేసేదానికి సాధ్యమే లేదు. మనకి ఇప్పుడు బాగా నిశ్చయం అయిపోయింది, ఈ సంగం యుగాల్లో మాత్రమే మనం భగవాన్ వాచా వింటాం. ఇప్పుడు స్వయం భగవాన్ వచ్చినారు, కల్ప ముందు లాగా వచ్చి రాజీవ్గా నేర్పిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మాత్రమే మనం
ఈ రాజయోగాన్ని నేర్చుకొని మనిషి నుంచి దేవత కావచ్చు. వేరే ఎప్పుడు భగవాన్ కూడా రారు, వేరే ఎవరు కూడా మన్నే ఇట్లా శ్రేష్ఠ స్థానానికి తీసుకుపోయేది కూడా సాధ్యమే లేదు. మరి अच्छा मीठे मीठे सिकल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसरा मुख्य सार. जब कोई क्रोध करता है तो बहुत शांत रहना है. क्रोधी के साथ क्रोधी नहीं बन जाना. माया के किसी भी तूफान से हारना नहीं है. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు కోపం చేసుకునే వాళ్ళ వెంట మనం చాలా శాంతిగా ఉండాలి. ఎవరికైనా మన పైన కోపం వస్తే మన ఆ సమయంలో గమ్ముగా అయిపోవాలి, మళ్ళీ కోపం చేసుకోకూడదు. ఎంత మాయా తుఫాన్ వచ్చినా సరే మనం ఓడిపోకుండా ఉండాలి. మళ్ళీ బాబా చెప్తారు, సవేరే సవేరే బాప్ కో యాద్ కర్నా హై, अपनी कमाई जमा करनी है, पवित्रता की पक्की राखी बांधनी है. అమృత్ వేళ లేచి బాబా తలంపు చేయాలి, బాగా సంపాదన జమ చేసుకోవాలి, పవిత్రతాది రాఖీ కట్టుకోవాలి. అవ్యక్తవాణిలో విన్నారు కదా, ఇట్లా అమృత్ వేళ లేచి మనం శక్తి నిండించుకోవాలి ఆత్మలకు. అప్పుడే ఒక సెకండ్లో బాబా దగ్గర పోయేది సాధ్యమవుతుంది. वरदान. हर कर्म करते हुए कमल आसन पर विराजमान रहने वाले सहज और निरंतर योगी भाव. అంటే ప్రతి కర్మం చేసుకొని కూడా మనం కమల్ ఆసన్లో విరాజమాన్ అయ్యి సహజ మరి నిరంతర యోగి కావాలి. निरंतर योगयुक्त रहने के लिए कमल पुष्प के आसन पर सदा विराजमान रहो. लेकिन कमल आसन पर वही स्थित रह सकते हैं जो लाइट है. బాబా చెప్తారు, యోగయుక్తంగా సదా ఉండేదానికి కమల్ పుష్ప ఆసనంలో కూర్చోవాలి. అయితే కమలాసనంలో కూర్చునే దానికోసం ఎవరికి ఈ స్థితి వచ్చేది సాధ్యం? ఈ స్థితిలో ఉండాలంటే మనం లైట్గా కావాలి, అంటే ఏ బరువు ఉండకూడదు. ఇట్లా ఏరోప్లేన్ పైన ఎగరాలంటే దాంట్లో రిఫైన్డ్ పెట్రోలే ఉండాలి, చెత్త అని ఉండకూడదు. అట్లా మన లోపల కూడా ఏ ప్రకారమైన బరువు చెత్త ఉండకూడదు. అప్పుడే మనం లైట్ అయిపోవచ్చు, యోగయుక్తంగా ఉండవచ్చు సదా. तो किसी भी प्रकार का बोझ अर्थात बंधन ना हो. అంటే ఏ ప్రకారమైన బరువు బంధనం ఉండకూడదు. అప్పుడే మనం లైట్గా ఉండి ఎగరొచ్చు. मन के संकल्पों का बोझ, संस्कारों का बोझ, दुनिया की विनाशी चीज़ों के आकर्षण का बोझ, लौकिक संबंधियों की ममता का बोझ, जब ये सब बोझ खत्म हो तब कमल आसन पर विराजमान निरंतर योगी बन सकते हो. బాబా చెప్తారు, ఈ అనేక ప్రకారమైన బరువు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బరువు ఉంటుంది అనుకోండి. మానసిక సంకల్పాన్ని బరువు అంటే వ్యర్థ సంకల్ప వికల్పాన్ని బరువు, పాత సంస్కారాన్ని బరువు, ఈ ప్రపంచాన్ని వినాశీ వస్తువులపైన ఆకర్షణ అది ఒక పెద్ద బరువు. మరి లౌకిక సంబంధింది బంధనాలు అటాచ్మెంట్ మోహం అది చాలా పెద్ద బరువు. ఎప్పుడు ఈ బరువులంతా సమాప్తి అయిపోతుందో అప్పుడే మనం కమల్ ఆసనంలో కూర్చొని నిరంతర యోగి అయ్యేది సాధ్యమవుతుంది. మళ్ళా స్లోగన్. सहनशीलता का गुण धारण कर लो तो असत्यता का सहारा नहीं लेना पड़ता है. అంటే సహనశీలతాది గుణం ధారణ చేసుకుంటే అసత్యతాది
ఆధారం తీసుకునేది అవసరం లేదు. ఈ వాణిలో కొందరు బాబాని అడిగినారు, అంటే బిజినెస్ చేసేటప్పుడు అన్ని అబద్ధం చెప్పాల్సిందిగా ఉంటుంది కదా అట్లా అని. అయితే బాబా చెప్తారు, ఎప్పుడు మనం అన్ని విషయాల్లో సహనం చేసుకుంటాం, అప్పుడు అసత్యత అది ఆధారం తీసుకునేది అవశ్యమే లేదు. బాబా ఎట్లా శ్రీమత్ అనుసారంగా నడిపిస్తారు, అట్లా మనం నడుచుకోవచ్చు. అంటే ట్రస్టీగా ఉండి నడుచుకోండి. అప్పుడు ఆత్మ సత్యతని ధారణ చేసుకోవచ్చు, పూర్తిగా సత్యతలో ఉండవచ్చు. ఓం శాంతి.
सच्ची लगन से बन जा बाबा के, तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा।